హాయ్ గైస్, ఇదైతే మేము 31st రోజు కేక్ కట్ చేసేటప్పుడు వీడియో. ఈ కేక్ అయితే మేము ఈవినింగ్ టైంలో బయటకు వెళ్ళినప్పుడు అయితే తీసుకుని వచ్చాము. అప్పటి నుంచి మా పిల్లలిద్దరు అయితే చాలా హడావిడి చేశారు. కేక్ ఎప్పుడు కట్ చేయాలి, కేక్ ఎప్పుడు కట్ చేయాలని. మేము నైట్ 12 o'clock అంటే ఓకే అని చెప్పేసి మంచిగా రెడీ అయితే అయిపోయారు. మా చిన్న పాప అయితే అలా రెడీ అయ్యి పడుకొని కాసేపు టీవీ చూస్తూ అలానే పడుకుంది. మార్నింగ్ లేవగానే అసలుకి ఖాళీ కేక్ బాక్స్ చూసి చాలా అంటే చాలా ఏడ్చింది. తన కోసం అయితే మేము హాఫ్ కేక్ ఉంచాం. తను కూడా ఎర్లీ మార్నింగ్ అయితే కేక్ కట్ చేసింది. పడుకునేటప్పుడు చాలానే ట్రై చేసాము లేపటానికి కేక్ కట్ చేసేటప్పుడు. కానీ న్యూ ఇయర్‌లోకి అడుగు పెడుతుంది. టైం అయింది. ఎందుకులే ఏడిపించడం అని చెప్పేసి మంచిగా ప్రశాంతంగా అయితే తనను పడుకోనిచ్చాము. మేము ముగ్గురం అయితే కేక్ కట్ చేసాము. మేము ముగ్గురం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కేక్ కట్ చేసి మంచిగా పిక్స్ అయితే దిగాము. ఈ ఇయర్ మొత్తం అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా వారు ఫోర్స్ కదా, ఎప్పుడు డ్యూటీలోనే ఉంటారు. ఈ ఫ్యామిలీ కన్నా ఎక్కువ డ్యూటీలోనే ఉంటారు. ఈ ఇయర్ అయితే మేము మంచిగా అందరం కలిసి జమ్మూలో ఉన్నాం ఫ్యామిలీతో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్. ఓకే ఫ్రెండ్స్, మరి మీ ఇయర్‌లో మీకేం మంచి జరిగిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. బాయ్ బాయ్. ఇదిగో మా చిన్న పాప అయితే పొద్దున్నే లేసి ఇగో ఈ ఖాళీ కార్డ్‌బోర్డ్ అయితే చూసి చాలా అంటే చాలా ఏడ్చేసింది. తను కూడా ఇక కేక్ ఉంది అని చూయించాక అప్పుడైతే ఆగింది. మంచిగా స్నానం చేసి ఇక వాళ్ళ డ్యాడీ డ్యూటీ నుంచి రాగానే మంచిగా కట్ చేసింది. వాళ్ళ డ్యాడీకి, ఇంకా వాళ్ళ అక్కకి, నాకు కూడా మంచి కేక్ తినిపించి హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పింది. అలాగే మీ అందరికి కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా మీ అందరికీ సక్సెస్‌ఫుల్‌గా ఇయర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే మార్నింగే గుడికెళ్ళి అయితే దేవుడిని మొక్కుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ మీలో ఎవరైనా ఇప్పుడే చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.